ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ పసిబిడ్డ హత్య అనేటువంటిది ఈ పోలీసుల పాత్ర చూస్తే చాలా దారుణంగా హంతకులకు వంతపాడే విధంగా ఉంది తప్ప బాధితులకు బాసట చేసేటువంటి పద్ధతులలో లేదు అనేటువంటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డిఎస్పీ గారు ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న గారు అందరం కలిసి అన్ని సంఘాలుగా చర్చలు జరిపితే ఒక స్పష్టమైనటువంటి వైఖరి డిఎస్పీ గారు చెప్పట్లేరు. ఎందుకు ఆయన మీద ఒత్తిళ్లు ఉన్నాయా అనేటువంటిది కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరైతే ఫిర్యాదుదారుడు 8 మంది మా పైన దాడి చేశారు, హత్య చేశారు, మా మీద తాకరాని చోట్ల తాకారు, మా వాళ్ళను హోమ్లెస్ కొట్టారని చెప్పేసి ఫిర్యాదు చేస్తే ఆ 8 మందిని పట్టుకరా నువ్వు ఫస్ట్. ఆ పట్టుకొస్తానికి నీకు వచ్చిన ఆటంకం ఏంటి అంటే చెప్పరు. పట్టుకొస్తా అంటారు తప్ప ఎప్పుడు పట్టుకొస్తా అనేటువంటి విషయం మాత్రం చెప్పలేదు ఆయన. రెండో విషయం సంబంధించింది హత్య జరిగిన తర్వాత కూడా అటెంప్ట్ మర్డర్ ఉండదు. హత్య జరిగితే మర్డర్ కేసే ఉంటది పక్క. అందుకనే 103 సెక్షన్ చేర్చాలని చెప్పేసి కూడా అక్కడ అనేటువంటి జరిగింది. దాని మీద కూడా స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఇక్కడ మల్లు రవి గారు దళిత బిడ్డగా ఎంపీగా ఉన్నాడు, నేను మాట్లాడుతున్నాను. అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఆ హత్యకులకు రక్త సంబంధం ఉందని చెప్పి తెలిసింది నాకు. కాబట్టి ఇట్లాంటి విషయాలు దృష్టికి వచ్చినప్పుడు మీరు ప్రజాపాలన అని చెప్పేసారంటే అట్టడుగు వర్గాల్ని పసిబిడ్డల్ని హత్య చేస్తూ ఉంటే మీరు ఎవరి తరఫున నిలబడతారు? మల్లు రవి హంతకుల తరఫున నిలబడతాడా, బాధితుల తరఫున నిలబడతాడా తేల్చమని చెప్పేసి కోరుతున్నారు. దురదృష్టవశాత్తు అక్కడ ఫోన్ చేస్తే అక్కడ లౌడ్ స్పీకర్ పెడితే మల్లు రవి గారు ఏం మాట్లాడినని చెప్పానంటే అది చూసి చెయ్యండి అని అన్నాడు. ఏం చూడాలి? పసిబిడ్డ చచ్చిపోయిన సంగతి మల్లు రవి గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యేకి తెలియదా, ఎమ్మెల్సీకి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకు చూడాలి? ఎందుకు ఎస్పీతో మాట్లాడాలి? ఎందుకు 103 పెట్టట్లేరు? మీరు ఎవరి కొమ్ముగా వస్తున్నారు? ఎవరి ఒత్తిడి పోలీసుల మీద ఉన్నది? ఇవన్నీ బహిర్గతం కావాలి. అవసరమైతే ఇక్కడి నుంచి మనం పాదయాత్ర ద్వారా ఆ ఊరికి వెళ్దాము. అక్కడ ఎవరెవరు బాధితులు ఉన్నారో ఆ సంగతి తెలుస్తాం. బాధితులకు మనం బాసనగా నిలబడతాం, సంఘంగా వెళ్దాం. ఇప్పటికైనా డిఎస్పీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ధర్నా శిబిరం ఇప్పటికీ 1 గంట దాటింది. డిఎస్పీ ఇక్కడికి వచ్చి ఆ సెక్షన్ చేరుస్తా అని చెప్పేది హామీ ఇవ్వాలి. లేదు 8 మందిని ఇప్పుడే పట్టుకొస్తామని చెప్పాలి. 8 మందిని పట్టుకురావడానికి ఏ డిఎస్పీ అయినా ఏఎస్పీ అయినా మాకు 24 గంటల టైం ఇవ్వండి అంటాడు. అసలు ఆయన టైం చెప్పట్లేడు, చేస్తా అంటున్నాడు తప్ప టైం చెప్పట్లేడు. అందుకనే ఇక డిఎస్పీ పాత్ర చూస్తే అనేక అనుమానాలకు తావిస్తున్నది. తక్షణమే 8 మందిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఇక్కడి నుంచే రాష్ట్రంలో మా కార్యకర్తలందరినీ పిలుపునిస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళన శ్రీకారం చుడతాం. కలిసి వచ్చేటువంటి అందరినీ కలుపుకొని రేపటి నుంచి ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసుల వైఖరి మారకపోతే జరిగే ప్రతి పరిణామానికి హైదరాబాద్ లో కూడా అవసరమైతే ఇక డిఎస్పీనే రేపు చెలో డీజీపీ కూడా పిలుపునియడానికి వెనకడకపోం. ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS ఉంటుందని చెప్పి తెలియజేస్తూ